దానాకు మాయల పకీరు మాయాజాలం ఇదే సుఖంగా ఉన్నాడు కళాభిమానులు కళాపోషకులు వెంకటేశ్వర రెడ్డి గారు నా కళ ప్రోత్సహిస్తూ పెద్దలు నన్ను ఆశీర్వదించారు. 200 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి గంగమ్మ తల్లి కృపా కటాక్షములు ఉండి వారికి సిరి సంపదలను ఆయురారోగ్యాలను భోగభాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వారికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అనంత పని చేశాను, ఘోరమైన పాపం చేశాను. బాలనాగమ్మ మహాపతివ్రత, నీకు చెడ్డగాలం ఆసనమైంది. అందుకే ఆమెను నిలువున దొంగిలించుకుని వచ్చేశాను. తక్షణమే ఆమెను పాండగల్ని చేర్చు, లేదో నువ్వు నీ కోటతో సహా సమూలంగా భస్మైపోతావు. ఎప్పుడు అపశకి మాట విలువు, వినాశకాలే విపరీత బుద్ధి. ఫకీరు పాదుషా వారు ఆహ్వానిస్తున్నారు పానుగంటి పట్టపురాణిని. దానాకు అదే అంతఃపురం, తరుగని ధనరాశులు, ఐశ్వర్యం అన్ని నీ అధీనం, అనుభవించు. అమరేశ్వరునికి సైతం అసాధ్యమైన ఈ సకల ఐశ్వర్యాలకు అధికారినివై శాంభవి వరప్రసాద లబ్ధమగు ఈ మాయా సామ్రాజ్యానికి రాణివై 7 కోట్ల భూత శక్తులకు నేతవై ఈ ఫకీరు పాదుషా వారికి పానుగంటి పట్టపు రాణివై నన్ను నా రాజ్యాన్ని ఏలుకోనాదు. దానాకు రైలైపోతుంది కదూ. నాకు ఫకీరు సామాన్య మానవుడు కాదు సుమా. ప్రపంచమంతా ఒక్కటి, ఫకీరు చేతులని ఈ మంత్రాల వెనుక మాత్రమే ఒక్కటి. దీనిని మించిపోగలిగిన శక్తి పంచభూతాలకే లేదు. సప్త సముద్రాలు ఒక్కటైనా ఫకీరు ఇటున్న కాలు ఇటు కదల్పలేదు. నీకు తెలియదు పాపం, నీవు అబలవు, కోమలవు, అసూర్యం పశువు. నిన్ను భయపెట్టడానికి నాకు నోరు రావడం లేదు. రానాదు నీకు వినాశకాలం సంప్రాప్తించి పానుగంటి గాడి వెచ్చని కన్నీరు చవి చూశాను. సరిగ్గా పురుడైన తీరని నా మానవధిని నా ఒడి నుండి దూరం చేశావు. నా ప్రాణేశ్వరుడి దేవుగా భావించిన నన్ను నా ప్రాణేశ్వరుడికి ఎడబాటు కల్పించావు. ఆ పానుగంటి శంభుడు నిన్ను, నీ రాజ్యాన్ని, నీ పాదాల గృహమును పాదాలను కంచివేయక మానడు. నాకు 33 కోట్ల దేవతలు దిగి వచ్చినా నా అంతఃపురములేనే కాదు, నా కనుచూపు మేరలో ఉన్నంత వరకు నిన్న పాలాక్షుడు కూడా రక్షించలేడు. ఇటు చూసావా, ఈ రాతి ప్రతిమలన్నీ ఎవరో తెలుసా? నన్ను హతమార్చడానికి వచ్చిన నీ భర్తల లాంటి మగ ధీరుడు. అది చూసావా, ఆ ఎండిపోయిన చెట్లన్నీ ఎవరో తెలుసా? నన్ను తృణీకరించి నీలాగే సీతమ్మ సిద్ధాంతాలు పలికిన నానా దేశపు రాజ్య కన్యలు రాళ్ళుగా మండలుగా మార్చబడి తరతరాల నుంచి రక్షించే దిక్కు లేక, విధి లేక, గతి లేక ఫకీరు పాదగట్టలకు మూలుగుచున్నారు. నీకు తెలియని పాపం నాకు నాగు, నీవు నాగుపామువే కాదనను, కానీ కోరలు లేని నాగుపామువి. అది పాముల వాని బుట్టలో తోలు బొమ్మల తలలో పోవలసిందే, కానీ కాటు చేయగలదు. వృధా కాలహరణ చేయక నా మాంత్రికత వ్యాపించిన రీతిగా నీ సన్నని నడుము
వయ్యారంగా కులిపోయేలా నీ వచ్చే స్థలం మీద అమృత కంసాలు గిరిగిరా తొలగిసలాడిపోయేలా నిలబెల్లాడే నీ తొగలు అమోఘమైన పగిమార్గం మురిసిపోయేలా నాట్యమాడి నన్ను సంతోషపెట్టి నీవు సంతోషం అనుభవించడమే ఇక్కడ నీ కర్తవ్యం. ఛీ! ఏమంటావు? దుర్మార్గుడా! సతతము జీవితేశ్వరుని సర్వము తెలుసుదలంచి. ఎన్నడే నీ కరుణాలయ భోగమున నీవేల చేయి నన్ను తెచ్చి. ఈ గతి చెరగూచి. నాగలు బాధ్యుడు నీ హృదయం వెన్నడు పతనము చెంది నా దినమై రయలు రయలు కాలబోవునే. క్షమించాలి. గాంధీపురం పండు 8 సంవత్సరాల పిల్లోడు తక్కువైనాడు. ఆ అబ్బాయి ఎక్కడైనా ఉంటే స్టేజ్ కాల్ తీసుకోవాల్సిందా కోరుతున్నాం. గాంధీపురం పండు వయసు 8 సంవత్సరాలు ఎక్కడున్నా ఈ స్టేజ్ మీద వేస్తే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ గార్డియన్స్ వెయిట్ చేస్తున్నారు, తీసుకోబోతారు.